పింట్రెస్ట్ యాప్ ద్వారా మనం ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, లేదా వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ వీడియోస్‌ని గానీ, ఇమేజెస్‌ని కానీ మన యూట్యూబ్‌లో పోస్ట్ చేసుకోవచ్చా? దాన్ని యూజ్ చేయడం వల్ల మనకేమైనా ప్రాబ్లమ్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు. సో, ఈ అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో అన్నది ఇంట్రెస్ట్ లేకపోతే కంప్లీట్‌గా స్కిప్ చేయొచ్చు. లేదు ఇంట్రెస్ట్‌గా ఉంది అంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. సో, ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాము. ఇక్కడ నేను పింట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పింట్రెస్ట్‌లో మనకి చాలా ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా! సో, మనం దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మనం ఈ వీడియోస్‌లో యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చూడండి, పింట్రెస్ట్‌లో వీడియోస్ అన్నది వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర క్రియేట్ చేసుకొని పెట్టుకున్న వీడియోసే కాబట్టి, మీరు దాన్ని తీసుకొచ్చి మీరు మీ ఛానల్స్‌లో కానివ్వండి, ఇంకెక్కడైనా సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుకుంటే అదేమంటారు దాన్ని? రీయూజ్డ్ కంటెంటే అవుతుంది కదా! అంటే మీ ఓన్‌గా అయితే మీరు క్రియేట్ చేయట్లేదు. ఒక పక్కవాడి దగ్గర నుంచి వీడియో మీరు తీసుకొచ్చి మీ ఛానల్‌లో పెట్టుకుందాం అనుకుంటున్నారు. అది రీయూజ్డ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం అలాంటి వాటి వీడియోస్ జోలికైతే వెళ్ళకూడదు. ఎంత ఫ్రీ అయినా అవ్వచ్చు. కానీ వాళ్ళు ఆ వీడియో చేయడానికి చాలా కష్టపడి ఉంటారు కదా! సో, డెఫినెట్‌లీ వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, నేనైతే దాన్నైతే రికమెండ్ చేయనండి. ఎందుకంటే వీడియోస్ అక్కడి నుంచి వచ్చే వీడియోస్ మనకి ఈజీనే డౌన్‌లోడ్ చేసుకోవడం. కానీ మనం యూజ్ చేయడం వల్ల మనకి ఫర్దర్‌గా ప్రాబ్లమ్ అవ్వచ్చు. మన ఛానల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. కానీ ఇమేజెస్ మనం యూజ్ చేసుకోవచ్చండి. పింట్రెస్ట్‌లో ఉండే ఇమేజెస్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని, దానికి చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి, ఎరేజ్ చేసుకొని, దాన్ని బట్టి మనం వీడియోని క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. అలాగే అంతేకాని మనం ఆ పింట్రెస్ట్‌లో ఉన్న వీడియోస్‌ని తీసుకొని మాత్రం చేయకూడదండి. అదైతే కంప్లీట్‌లీ కాపీరైట్ అయిపోతుంది. వాళ్ళు గనక మీరు ఒక్కసారి కాపీరైట్ వేశారు అంటే గనక డెఫినెట్‌లీ మీ ఛానల్ మీద పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. సో, అలాగైతే మీరు చేయకండి. కానీ మీ వీడియోస్‌ని మీరు కావాలంటే పింట్రెస్ట్‌లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సెపరేట్‌గా మీరు ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసుకొని, మీరు ఏదైతే వీడియోస్ ఉన్నాయో, ఆ వీడియోస్‌ని తీసుకెళ్ళి మీ పింట్రెస్ట్‌లో యాడ్ చేసుకున్నారనుకోండి, చాలామంది పింట్రెస్ట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు కాబట్టి, సో, ఒకవేళ అది నచ్చితే గనుక దాని మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడున్న సైట్ అని ఉంటది. వెబ్‌సైట్ అని ఉంటుంది కాబట్టి, దాని మీద క్లిక్ చేసి వాళ్ళు మన వీడియోస్‌ని చూస్తే మనకి వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మనకి ఛానల్‌లో సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. అంతేకాని వాళ్ళ వీడియోస్‌ని తీసుకొచ్చి మన ఛానల్‌లో పెట్టుకొని మనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. ఇలాంటి వాటిల్ని ప్లీజ్ ఎంకరేజ్ చేయకండి. రికమెండ్ కూడా చేయకండి ఎవరికీను. ఓకేనా? సో, మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.